రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన కొత్త నిబంధనల ప్రకారం ఇంక నుంచి తెలంగాణలో కరెంటు బిల్లులన్నీ కూడా ఈ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ఫోన్పే, పేటీఎం, అమెజాన్ పే, గూగుల్ పే మరియు బ్యాంకుల ద్వారా చెల్లించేటువంటి విధానానికి స్వస్తి పలికింది. ఈ రోజు నుంచి కరెంటు బిల్లులన్నీ కూడా కేవలం టీజీఎస్పీడీసీఎల్ వెబ్సైట్ లేదా టీజీఎస్పీడీసీఎల్ మొబైల్ యాప్ ద్వారానే పేమెంట్స్ జరగాలి అని చెప్పేసి ఆర్బీఐ స్పష్టమైనటువంటి ఆదేశాలని జారీ చేసింది. ఈ విషయాన్ని అందరూ కస్టమర్లు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికి సెంట్రల్ బ్యాంక్ ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుందో తెలియదు, కానీ ఆర్బీఐ ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోగలిగింది. యూపీఐ పేమెంట్స్ క్రెడిట్ అంతా కూడా తనదే అనే చెప్పుకునేటువంటి మన ప్రధానమంత్రికి ఈ యూపీఐ పేమెంట్స్ని నిలుపుదల చేసి ఆర్బీఐ ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది.